మరి నర్సారావుపేట ఈ నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడిన చదలవాడి అరవింద్ బాబు గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. మరి ఇక్కడ ఎటువంటి అభివృద్ధిని ప్రజల వద్దకు చేరవేస్తున్నారు, ఎటువంటి హామీలు ఇస్తున్నారు, ప్రస్తుతం ఇక్కడ ఎటువంటి ఇది కనిపిస్తుంది ఒకసారి వారి మాటలోనే తెలుసుకుందాం. ఎలా జరుగుతోందండి ప్రచారం? నమస్కారం అండి, నేను నర్సారావుపేట తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నేను ఒక డాక్టర్ వృత్తిలో 30 ఏళ్ళుగా ప్రాక్టీస్ చేస్తున్నాను. పేద బడుగు వర్గాలందరికీ కూడా నేను సేవ చేస్తున్నాను. మంచి నీతి నిజాయితీతో ఉంటాను, మంచి పేరు ఉంది. ఆ కార్యక్రమం నేను ఇక్కడ అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది. ఈ నర్సారావుపేట అనేది పోరుగడ్డ. ఇక్కడ ఎంతో మహానుభావులు, ఇంతమంది ఎక్స్-సీఎంలు కానీ ఎక్స్-స్పీకర్స్ చాలామంది పనిచేశారు. అదేవిధంగా డాక్టర్ కోడెల సుప్రసాద్ గారు, కాసు కృష్ణారెడ్డి గారు. ఇటువంటి నేపథ్యంలో నాకు ఇవాళ అందరికంటే చివరిగా నేను ఇవాళ పోటీ చేయడం జరుగుతుంది. ఆ కార్యక్రమంలో ప్రజలు ఎంతో ఆదరాభిమానులుగా చూరగొంటున్నాను. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు చేసిన సంక్షేమ కార్యక్రమాలు, వారి అభివృద్ధి కార్యక్రమాలు, దీనివల్ల అక్క చెల్లెళ్ళందరూ కూడా ఎంతో ఆయన్ని ప్రేమిస్తూ ఉన్నారు. ఎందుకంటే మా అన్న నారా చంద్రబాబు నాయుడు మన రాష్ట్రాన్ని ప్రగతి పదాలు నడిపిస్తారు. కాబట్టి అటువంటి నాయకుడు మనకు కావాలి. మంచి సీనియర్ నాయకుడు, అదేవిధంగా ఎంతో విజన్ ఉన్న నాయకుడు. అదేవిధంగా నీటి సమస్య మీద ఆయన ఎంతో దృష్టి పెట్టాడు. గోదావరి పెన్నా అనుసంధానము, గోదావరి కృష్ణ అనుసంధానము, అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడం జరుగుతుంది. పోలవరం ప్రాజెక్టు అనేది ఎవరి వల్ల కాని పని. నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు దాన్ని కంప్లీట్ చేస్తూ ఉన్నారు. అటువంటి కార్యక్రమంలో రేపు జూన్ నెలలో గ్రావిటీ ద్వారా నీటిని విడుదల చేయడం జరుగుతుంది. ఆ కార్యక్రమం వల్ల రైతులు ఎంతో లబ్ధి పొందుతారు. 2 పంటలకు కూడా నీరు ఇవ్వడం జరుగుతుంది. ఇటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అదేవిధంగా నర్సరావుపేట పట్టణంలో దాదాపు చాలా అభివృద్ధి చెందింది. షాదీఖానాలు కానీ, ఫంక్షన్ హాల్స్ కానీ, ఫ్లైఓవర్స్ కానీ, రోడ్లు కానీ, ఏ రోడ్డుని అడిగినా, ఏ ఫ్లైఓవర్ని అడిగినా, ఏ నీటి చెరువుని అడిగినా కానీ చెప్తుంది ఎంత అభివృద్ధి చెందిందో. ఇదంతా అభివృద్ధి ఎవరి వల్ల జరిగింది? నారా చంద్రబాబు నాయుడు టీడీపీ ప్రభుత్వంలో జరిగింది అన్నమాట. అందువల్ల అందరు ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. దాదాపు 56% ఉన్న మహిళలు వాళ్ళందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. ప్రతి ఇంటి నుంచి కూడా ఒకళ్ళు కానీ ఇద్దరు కానీ లబ్ధి పొందున్నారు. ఒకరు వృద్ధా పింఛన్ కానీ, పసుపు కుంకుమ కానీ, అదేవిధంగా రైతు రుణమాఫీ కానీ, అదేవిధంగా డ్వాక్రా మహిళలు కానీ, ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు ప్రతి ఇంటి నుండి కూడా ఒకళ్ళ నుంచి ఇద్దరు లబ్ధి పొందున్నారు. దాదాపు 4.5 లక్షలు ఉన్న మన జనాభాలో, 4.5 కోట్లు ఉన్న జనాభాలో 3.5 కోట్ల జనాభా గవర్నమెంట్ నుంచి ఏదో విధంగా లబ్ధి పొందున్నారు. అటువంటి కార్యక్రమంలో రాబోయే కాలంలో తప్పనిసరిగా టీడీపీ గవర్నమెంట్ వస్తుంది. నారా చంద్రబాబు నాయుడు మళ్ళీ సీఎం అవుతారు. దాదాపు 130 నుంచి 150 సీట్లు రావడం జరుగుతుంది. ఇది డంకాబద్ధంగా చెప్పగలను. అదేవిధంగా ఇక్కడ ఎంపీ గారు కానీ రాయపాటి సాంబశివరావు గారు, అదేవిధంగా ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ అరవింద్ బాబు, వీళ్ళిద్దరూ కూడా మంచి మెజారిటీ గెలుస్తారని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇప్పటి వరకు మనకి ఇటు రెడ్డి వర్గానికి, కమ్మ వర్గానికి మాత్రమే లభించినటువంటి ఈ అవకాశం ఇప్పుడు బీసీ వర్గానికి కూడా ఒక మంచి ఛాన్స్ వచ్చింది. సో దీన్ని వినియోగించుకున్నా అంటే ప్రజల్లో ఎవరి వైపు ఓటు వేయాలనేది నిజంగా చెప్పాలంటే ఒక టఫ్ కాంపిటీషన్ నడుస్తోంది. ఈ టైంలో ఒక బీసీ వర్గానికి వారికి అందచేసి ఇక్కడ అభివృద్ధి చేయాలనే దిశగా మీకు ఈ ఛాన్స్ ఇచ్చినప్పుడు మీకు ఎలా అనిపించింది? దీన్ని ఎలా అభివృద్ధి దిశగా తీసుకువెళ్దామని? జనరల్గా అమ్మ, రాజకీయాల్లో కులాల మీద రాజకీయ పార్టీలు ఎప్పుడు నిలబడవమ్మా. జనరల్గా అన్ని కులాలు కలుపుకొని ఒక చేయడం జరుగుతుంది. అలా చూసుకుంటే ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనారిటీస్ దాదాపు 60% ఉన్నారు. మరి ఎప్పుడు వాళ్ళే రాజ్యం వెళ్ళాలి కదా. అటువంటి జరుగుతున్నాయా? జరగట్లేదు కదా. కాకపోతే ఏంటంటే పార్టీ అనేది కుల ప్రాతిపదిక మీద నిలబడదు, పునాదులు ఉండవు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఉంది, దానికి కులం లేదు, మతం లేదు. ఎస్టీ, ఎస్సీ, బీసీ ఎంతోమంది ఉన్నారు. కాకపోతే మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత బీసీ కమ్యూనిటీకి, బీసీ యాదవ్ కానీ, కాపు కానీ, బలిజీ కానీ ఇటువంటి చాలా ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు. ఎవరి అవకాశం వాళ్ళకి వస్తుంది. ఈ టైము అదృష్టం ఏంటంటే దాదాపు టీడీపీ పార్టీ ఇక్కడ 3 సార్లు ఓడిపోవడం జరిగింది. ఆ కార్యక్రమంలో మంచి అభ్యర్థి కావాలి. ఆ కార్యక్రమంలో నన్ను డాక్టర్ అరవింద్ బాబు గారు దీనికి అభ్యర్థిగా బాగుంటారని చూశారు. ఆ కార్యక్రమంలో నాది బీసీ అనే దాని మీద రావడం జరిగింది. బీసీ వర్గం మీద మంచి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అదేవిధంగా బీసీ అనగానే బీసీ కాపు కానీ, బల్జీ కానీ, అదే యాదవులు కానీ చాలామంది ఉన్నారు. ఎన్నో వర్గాలు, 36 కులాలు ఉన్నాయి. వీళ్ళందరూ కూడా ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనారిటీస్ అందరూ కలిసి పనిచేస్తారు. అందువల్ల విజయం అనేది చాలా తప్పనిసరిగా జరుగుతుంది. నేను రావటం వల్ల టీడీపీ పార్టీకి చాలా ఎంతో బలం చేకూరింది. దానివల్ల ఏంటంటే ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పెరుగుతున్నాయి. సడన్గా రావటం, 10 రోజుల నుంచి క్యాంపెయినింగ్ చేయటం, మంచి ఫాలోయింగ్ రావటం, అందరూ కూడా
డెఫినెట్గా ఇక్కడ అరవింద్ బాబు గారు గెలుస్తారు, రాయపాటి గారు గెలుస్తారని అనుకుంటూ ఉన్నారనమాట. ఓకేనండి. ఒక చిన్న పని చేసినా, ఒక చిన్న సహాయం చేసినా ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకుంటారు. అలాంటిది సంవత్సరానికి పేదవాళ్ళకి 20 లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. మీ హాస్పిటల్లో ల్యాబ్లో పనిచేసే వాళ్ళ దగ్గర నుంచి మెడికల్ షాప్లో పనిచేసే వాళ్ళు అందరూ కూడా డాక్టర్లే అని విన్నాను. అది కూడా మీరు చదివించారనే విన్నాను. అంటే ఈ సోషల్ సర్వీస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ఈ రోజు ఒక నాయకుడిగా సర్వీస్ చేయాలని ఎందుకు అనిపిస్తుంది? అంటే మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో కూడా చాలామంది ఈ పాలిటిక్స్లో ఉన్నారు. అదేనా ప్రేరేపించింది, లేకపోతే మీకు ఎటువంటి మొదటి నుంచి కమ్యూనిస్ట్ పార్టీ కుటుంబం 1922 నుంచి కూడా మేము కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేస్తుండేవాళ్ళు. మా తాతలు అందరూ కూడా ఆ కార్యక్రమంలో ఉన్న ఆస్తులు పోగొట్టుకొని ఏం లేకుండా బజార్లో నిల్చున్న రోజులు కూడా వచ్చినాయి. అయినా కానీ మేము ఏ రోజు కూడా ప్రజలకు సేవ చేయాలని ఉన్నాము. ఆ రోజుల్లోనే భూదానోద్యమంలో మేము పొలాలన్నీ ఇవ్వటం జరిగింది. ఆ కార్యక్రమంలో మేము పక్కవాడికి సేవ చేయటం జరుగుతుండేది. ఎందుకంటే నా పిల్లలు డాక్టర్లు చదివితే నా దగ్గర పనిచేసే పని వాళ్ళ పిల్లలు కూడా డాక్టర్లు చదవచ్చు, వాళ్ళకి అవకాశం ఉంటాయి, ఇంజనీర్లు అవ్వచ్చు. ప్రతి పిల్లవాడు కూడా నా పిల్లవాడితో సమానంగా ఉండాలని కోరుకుంటా. మంచి చదువు చదవాలి. మా ఇంట్లో పనిచేసే స్వీపర్ ఉంటారు, వాళ్ళ అబ్బాయి కూడా ఇంజనీర్. అదే మా డ్రైవర్ పిల్లలు కూడా ఇంజనీర్లు. మెడికల్ షాప్లో ఉన్న పిల్లలు డాక్టర్లు అయ్యారు, ల్యాబ్లో ఉన్న వాళ్ళ పిల్లలు కూడా డాక్టర్లు అయ్యారు. ఎందుకంటే నాకు సమానత్వం కావాలి. నేను అన్నం తింటుంటే పక్కనోడు కూడా నేను తిన్నట్టు తినాలి, లేకపోతే నా అన్నం అతనికి ఇస్తాను. అది నా మనస్సు. ఎందుకంటే మొదటి నుంచి కూడా వివేకానందుడు, మన అంబేద్కర్ గారు వీళ్ళ బయోగ్రఫీ చదువుతుండేవాడిని. ఇటువంటి ఎన్నో మన చే గువేరా కానీ చాలామంది నాయకులు ఉన్నారు. మన సమాజాన్ని ముందుకు నడిపించి వారిని చూసి మనం నడవాలన్నమాట. అటువంటి మంచి మంచి వ్యక్తులు టంగుటూరి ప్రకాశం పంతులు గారు, గురదాడ అప్పారావు గారు కానీ ఎంతోమంది మహానుభావులు ఈ దేశానికి సేవ చేశారు. ఇంతమంది సేవ చేయబట్టి మనం ఇవాళ ఈ మంచి రోడ్ల మీద నడుస్తున్నాం, మంచి కారులో తిరగలుగుతున్నాం, ఏసీలు వేసుకుంటున్నాం, ఫ్యాన్లు వేసుకోగలుగుతున్నాం, మంచినీరు తాగలుగుతున్నాం అనమాట. అటువంటి మహానుభావులు చేసిన త్యాగాలే మనల్ని ఇవాళ నడిపిస్తున్నాయి అన్నమాట. అంటే మీ అమ్మాయి, మీ అబ్బాయి, అలాగే మీ అల్లుడు అందరూ కూడా డాక్టర్లే అని విన్నాను. ప్రతి ఒక్కరు కూడా మీ క్యాంపెయిన్కి హెల్ప్ చేస్తున్నారు అని విన్నాను. సో ఆల్రెడీ ప్రజాసేవలోనే ఉన్నారు, కానీ ఈ రోజు ఇలా ఈ విధంగా లీడర్ అయ్యి కూడా ప్రజాసేవలోకి రావాలని ఎవరైనా ఇన్స్పైర్ చేశారా? లేదు మేడం, నేను మొదటి నుంచి కూడా డాక్టర్ అయినా కానీ రాజకీయాల్లో ఉన్నాను. 83లోనే టీడీపీ పార్టీలో, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి నేను టీడీపీలో చేరడం జరిగింది. ఆ రోజుల్లో నేను స్టూడెంట్ లీడర్గా ఉండేవాడిని అప్పటి నుంచి. తర్వాత కాలక్రమంలో నేను ప్రాక్టీస్ చేయటం, ఈ రాజకీయాల్లో నేపథ్యంలో ఉండేవాడిని కానీ ప్రత్యక్షంగా వచ్చేవాడిని కాదు. తర్వాత మా విలేజ్ సర్పంచ్ రాజకీయాలు ఇవన్నీ చేస్తుండేవాళ్ళం. ఆ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు నన్ను ఎప్పుడు 83లో క్రియాశీల మెంబర్గా ఉన్న నన్ను ఏరి కోరి గుర్తించి వాళ్ళు నన్ను బయటికి తీసుకొచ్చారు. అందువలన నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు మా కుటుంబం అన్న అందరికీ చాలా అభిమానం ఉంది. చుట్టూ ఉండే ప్రజలు కూడా మా కుటుంబాన్ని బాగా లైక్ చేస్తుంటారు. అటువంటి కార్యక్రమాలు ఇంతమంది అభిమానులు ఉన్నప్పుడు నాకు ఎందుకు పోటీ చేయకూడదు? నేను తప్పనిసరిగా పోటీ చేయాలి, గెలవాలి. అది మరి ఇన్ని సేవలు చేస్తూ ఉన్నారు, ఈరోజు ఇలా ప్రచారంలో భాగంగా బయటకు వచ్చారు, అందరికీ సేవ చేస్తానంటున్నారు. మరి ప్రజలు ఎలా ఆదరిస్తున్నారు? అటు చంద్రబాబు గారు, ఇటు అరవింద్ బాబు, ఇద్దరు బాబులే ఉన్నారు. ఆ బాబు రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారు. ఆ బాబు అడుగుజాడల్లో ఈ అరవింద్ బాబు నడుస్తూ ఉన్నాడు అనమాట. ఇద్దరు మంచి వ్యక్తులు కాబట్టి ప్రజలు కూడా అందరూ వారి వెనకే వస్తున్నారు. ఒక మంచి నాయకుడిని తెచ్చుకున్న వల్ల వాళ్ళకి వచ్చేది లాభమే కానీ నష్టం లేదు. ఎందుకంటే వాళ్ళకి అండగా ఉంటాం, దండగా ఉంటాము. అదేవిధంగా వాళ్ళకి కావాల్సిన పనులన్నీ చేసి పెడతాం కాబట్టి అది ఇవాళ గవర్నమెంట్ మనం అడిగే పని లేదండి. పేదవాడికి ఇల్లు లేదంటే ఇళ్ళ స్థలం ఇస్తుంది, అదేవిధంగా ఇల్లు కట్టిస్తూ ఉంది. అదేవిధంగా ఒక బిడ్డ చదువుకుంటానంటే వాళ్ళు చదువు చెప్పిస్తూ ఉంది. అదేవిధంగా రైతులకు రుణమాఫీ చేస్తుంది. మీకు మంచినీరు లేదంటే పొలాలకు నీరు లేదంటే పొలం నీరు ఇస్తుంది, కరెంట్ లేదంటే కరెంట్ ఇస్తుంది ఉచితంగా. ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. మన ఇంట్లో తల్లిదండ్రులు కానీ అన్నదమ్ములు కానీ ఎవరు చేయలేని పని నారా చంద్రబాబు నాయుడు గారు ఇంటికి పెద్ద కొడుకుగా చేయటం జరుగుతుందన్నమాట. అటువంటి మహామనిషిని, ఆశాజ్యోతిని అందరూ బతికించుకోవాలి, కాపాడుకోవాలి. అటువంటి వ్యక్తిని కలకాలం మనం గుర్తుంచుకొని ఈ రాష్ట్రాన్ని ముందుంచడానికి వారి సాయశక్తుల వారి ముఖ్యమంత్రిగా వారే ఉండాలని జనం కోరుకుంటున్నారు. రొంపిచర్ల గురించి తీసుకుంటే అక్కడ టీడీపీ, వైసీపీ ఓట్ బ్యాంక్ని ఏ విధంగా గండి కొడుతుందంటారు? మా జనంగా కామన్గా ఇప్పుడు ఏం జరుగుతుందంటే నిశ్శబ్ద విప్లవం జరుగుతుంది. దాదాపు 56% ఉన్న మహిళలు అందరూ తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గున్నారు. ఎవరు చెప్పినా చెప్పకపోయినా వాళ్ళు తప్పనిసరిగా టీడీపీ పార్టీకి ఓటేస్తారు. రొంపిచర్ల మండలం కూడా మనకి దాదాపు 5,000 మెజార్టీ వస్తుందని మీకు డంకా పదంగా చెప్పగలుగుతున్నాను. టోటల్గా మనం అసెంబ్లీ సెగ్మెంట్ దాదాపు 27,000 మెజార్టీ గెలవబోతున్నాం. అది తప్పనిసరిగా జరుగుతుంది. అదేవిధంగా పార్లమెంటేరియన్ రాయపాటి సాంబశివరావు గారు కూడా ఈసారి 1,00,000 మెజార్టీతో గెలుస్తారు. ఎందుకంటే 83లో ఏ విధంగా అయితే విప్లవం వచ్చిందో అదే విప్లవం, అదే వెల్లువ ఇక్కడ కనపడుతుంది. అందువల్ల మనం ఎటువంటి భయపడాల్సిన పని లేదు.
ప్రజలు వాళ్ళందరూ వాళ్ళే ముందుకు వస్తున్నారు. ఎవ్వరు దీంట్లో మ్యానిపులేషన్ చేసేది కానీ రిగ్గింగ్ చేసే అవకాశాలు లేవు. అన్ని విధాల పోలింగ్ చక్కగా జరుగుతుంది, సరళి బాగుంటుంది, ప్రజలు కూడా చక్కగా ఓటేసుకుంటారు. మంచి మెజారిటీతో గెలుస్తామని మీకు మనవి చేస్తున్నాను. రైట్ అండి. ఇప్పుడు వైసీపీ కూడా నవరత్నాలని అవని ఇవన్నీ కురిపిస్తోంది. మరి ప్రజలు స్ట్రాటజీ ఏ విధంగా అనిపిస్తోంది మీకు వచ్చినటువంటి సర్వే ప్రకారం? అమ్మ, యాక్చువల్గా ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు అడగకుండానే అన్ని పనులు చేస్తున్నారు. అది ఎవరికి వృద్ధా పింఛన్ ఇస్తున్నారు, వికలాంగులు పింఛన్ ఇస్తున్నారు, అదేవిధంగా ఇల్లు లేని వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇస్తున్నారు. అడగకుండా అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. ఇప్పుడు పెట్టే ఆయన్ని వదిలేసుకొని పెట్టిన ఆయన దగ్గరికి ఎందుకు వెళ్తారమ్మా? ఇప్పుడు పెట్టనమ్మ బాగానే ఉంది, పెట్టే ముండకి ఏమొచ్చిందని అంటారు. అటువంటి రోజులు అడుగు తినేవాడు ఏమంటాడంటే పెట్టనమ్మ ఎటు పెట్టలేదు, పెట్టే ముండకి ఏమైంది అంటాడు. అటువంటి రోజులు అనమాట. అందుకని జనము ఒక మంచి నాయకుడిని, మంచి వ్యక్తిని కోరుకుంటారు, వారి అడుగుజాడలు నడుస్తారు. ఈ కార్యక్రమంలో ఎటువంటి సందేహం లేదు. దాదాపు 56% ఉన్న మహిళలు ఇంటింటికి వెళ్ళి మేము మాట్లాడుతున్నాం కదండి ఓటు కోసం. అడిగినప్పుడు వాళ్ళు ఎంతో మర్యాదగా సమాధానం ఇస్తారు. ఏ ఒక్కరు కూడా మాకు జరగలేదు ఎవరు అంటలేదు అనమాట. అందరూ అంత తృప్తిగా ఉన్నారు. అటువంటి తృప్తి దాదాపు మన స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడు ఎవరు మనం చూడలేదన్నమాట. ఈ విషయం ప్రజలు చెప్తున్నారు. దాదాపు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా అదే మాట అన్నారు. ఇంత అభివృద్ధి ఎప్పుడు చూడలేదు, ఈ 4-5 ఏళ్ళు మనం ఎలా చేయగలిగామని ఆయనే ఆశ్చర్యపడుతున్నారు అనమాట. అటువంటి అన్న నారా చంద్రబాబు నాయుడు గారు మనకు ఉండటం చాలా అదృష్టం. ఓకే అండి. సో నెక్స్ట్ టర్మ్ టీడీపీ కైవసం అయితే నెక్స్ట్ ఫస్ట్ తీసుకునే స్టెప్ ఏంటండి నర్సరావుపేటలో? అమ్మ, ఇక్కడ దాదాపు మంచినీటి సమస్య అసలు లేదు, అదే కరెంటు సమస్య లేదు. ఇక్కడ ఒకటే సమస్య, ఇళ్ల స్థలాలు, ఇళ్ళు కావాలని ఎక్కువ ప్రజలు కోరుతున్నారు. అదొక పెద్ద సమస్య అయింది. ఎందుకంటే దాదాపు బంజరు భూములు కానీ ఇనాం భూములు, వేస్ట్ ల్యాండ్ ఏమి లేదనమాట. అందువలన ఉన్న ఇప్పుడు పరిస్థితి ఇళ్ల స్థలాలు ఇచ్చే అవసరం తక్కువగా ఉంది. అందువలన దాదాపు సింగిల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్స్ దాదాపు అడిగిన వాళ్ళందరూ కూడా ఇవ్వడం జరుగుతుంది. అదొక్కటే సమస్య కనబడుతుందమ్మా. ఇంక ప్రజల సమస్యలు మిగతా అయితే నర్సరావుపేటలో వేరే పెద్ద సమస్యలు ఏం లేవు. ఓకే. సో ఫైనల్లీ ప్రజలకు మీరు ఇచ్చేటటువంటి భరోసా? ప్రజలు ధన ప్రవాహం లేని ఎలక్షన్ చేయాలి. అదేవిధంగా నోటు వద్దు ఓటే ముద్దనే స్లోగన్తో మనం ముందుకెళ్ళాలి. ఎందుకంటే సైన్స్ పెరిగింది, టెక్నాలజీ పెరిగింది. వాళ్ళు కూడా మనం డబ్బులు ఓటు అమ్ముకొని మనం వేరే ఓటు అమ్ముకోవడం అనేది చాలా దుర్దినం. ఓటు అమ్ముకోవటం మంచిది కాదు, ధన ప్రవాహం ఈ ఎలక్షన్స్లో మంచిది కాదు. ఎందుకంటే అందరూ దాదాపు 90% విద్యావంతులు ఉన్నారు. అటువంటి సంఘాన్ని మనం ఏర్పరచాలి. అందరు రాజకీయ నాయకులు కూడా అదే కోరుకుంటున్నారు. వారందరూ కూడా మంచి నీతి నిజాయితీ ఉండమని నేను కోరుతున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్ సార్. సో నర్సరావుపేట నియోజకవర్గంలో మనకు ఆల్మోస్ట్ టీడీపీ గట్టి ధీమాతో అంటే ఇక్కడ ఉన్నటువంటి సీట్లను ఆల్మోస్ట్ టీడీపీయే కైవసం చేసుకుంటుంది అనేటటువంటి కాన్ఫిడెన్స్. మరి టీడీపీ రాష్ట్ర కార్యదర్శి సింహాద్రి గారు మనతో పాటు ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. మరి టీడీపీతోనే ఆల్మోస్ట్ మీ జర్నీ సాగుతూ వస్తోంది. మరి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి నర్సరావుపేటలో ఉన్నటువంటి అభివృద్ధి ఏ విధంగా ఉంది, దీనిలో మీ భాగం ఎలా ఉంది? ముఖ్యంగా నర్సరావుపేట అంటేనే భారతదేశంలో ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది. ఎందుకంటే కాసు బ్రహ్మానందరెడ్డి గారు మరి ముఖ్యమంత్రిగా చేశారు, ఆ తర్వాత కేంద్ర మంత్రిగా చేశారు, ఏఎస్సీ ప్రెసిడెంట్గా చేశారు. ఆ తర్వాత కృష్ణారెడ్డి గారు కానీ డాక్టర్ కోడెల శివప్రసాదరావు కానీ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తెచ్చుకుంది నర్సరావుపేట. నర్సరావుపేట అనేది ఒక పల్నాటి పౌరుషానికి చిహ్నం, పల్నాటి ముఖద్వారమే ఈ నర్సరావుపేట. అయితే ఈ నర్సరావుపేటలో తెలుగుదేశం ప్రభుత్వం గడిచినటువంటి 5 సంవత్సరాల్లో మరి చేయనటువంటి పని లేదు. ప్రతి అభివృద్ధి కూడా కనిపించే రోడ్లు కానీ, బిల్డింగులు కానీ, సైడ్ డ్రైన్లు కానీ, మంచినీరు కానీ, మరి పేదలకి ఇళ్ళు కూడా 2500 ఎన్టీఆర్ గృహాలని మరి ఏర్పాటు చేయడం జరిగింది. అభివృద్ధి అనేది బాగా జరిగింది. చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకోవాలని మేము క్యాంపెయిన్లో తిరుగుతుంటే ప్రతి వృద్ధ మహిళ కానీ, ప్రతి డ్వాక్రా మహిళ కానీ, అదేవిధంగా ప్రతి రైతు కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా కోరుకుంటున్నారు. ఎందుకంటే ప్రతి ఇంట్లో 2 సంక్షేమ పథకాలు మినిమం అందినటువంటి కనిపిస్తూ ఉంది. వాళ్లే చెబుతున్నారు, అయ్యా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రావాలి, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రావాలని ముఖ్యంగా మహిళలు ఎక్కువగా చెప్తా ఉన్నారు. అదేవిధంగా ప్రతి వ్యాపారస్తులు కూడా చెప్తున్నారు. మరి వీళ్ళందరి స్పందన చూస్తుంటే మరి అరవింద్ బాబు గారు కానీ మేము కనుక క్యాంపెయిన్ వెళ్తుంటే వాళ్ళందరూ కూడా బ్రహ్మరథం పడుతున్నారు. మీరే గెలుస్తారు, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవుతారని వాళ్ళందరూ కూడా ఆశిస్తూ ఉన్నారు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. మీ పేరండి? శివశంకర్రావు. మరి నర్సరావుపేటలో ఎవరు అంటే ఇప్పటి వరకు ఉన్న వాళ్ళు అభివృద్ధి ఏ విధంగా చేశారు అంటే ఇప్పుడు వస్తున్నటువంటి పార్టీ నేతలు కూడా మనకి ఇప్పటి వరకు కమ్మ రెడ్డి వర్గం ఉన్నటువంటి అభ్యర్థులు ఉన్నారు, కానీ ఇప్పుడు బీసీ వర్గానికి కూడా ఛాన్స్ ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు ఎలా ఉండబోతుందని ఆలోచిస్తున్నారు? ఇంతకుముందు ఎలా జరిగింది? మీరు ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? ఇప్పుడు అరవింద్ బాబు గారు బీసీ క్యాండిడేట్,
నసరావుపేటలో ఇవాళ ఎక్కువ కమ్మ రెడ్డి పరిపాలించారు మన నసరావుపేటని. ఇవాళ బీసీ క్యాండిడేట్ అయినటువంటి చదలవాడ అరవింద్ బాబు గారు మచ్చలైన నాయకుడు. ఇవాళ అతను చూసి ఎస్సీ ఎస్టీ మైనార్టీ తెలగా కాపు అందరూ అతను సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి అరవింద్ బాబు గారు 20,000 మెజార్టీతో గెలుస్తారు. మీరు ఎవరికి ఓటు వేయాలనుకుంటున్నారు? టీడీపీకి వేయాలనుకుంటున్నాను. ఎందుకనండి? అది ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టు పబ్లిక్ చెప్పినట్టుగా అరవింద్ బాబు గారు మచ్చలేని వ్యక్తి కాబట్టి, పైగా బీసీలు రావడం ఇదే ఫస్ట్ టైం నసరాపేట టైంలో, అందువల్ల వేయాలనుకుంటున్నాను. ఓకే, ఇప్పటి వరకు నర్సరావుపేటలో జరిగినటువంటి అభివృద్ధి ఏ విధంగా ఉంది? బాగానే ఉంది. ఓకే, మరి ఇంత మళ్ళీ అంటే నెక్స్ట్ వచ్చేటటువంటి నాయకుడు ఇచ్చేటటువంటి హామీలు ఏ విధంగా ఉంది? అంటే వాళ్ళు చెప్పిన హామీలు నెరవేరుస్తారని అనుకుంటున్నాం మేము. మరి ఎలా చేస్తారు మనకైతే తెలియదు కదా. ఓకే, రానండి. మీరు ఎవరికి వేయాలనుకుంటున్నారు ఓటు? మేము ఓటు వేసేది జగన్కి. ఎవరికి? జగన్కి. జగన్. ఎందుకని? ఎందుకంటే ఆయన మాకు మంచి పనులు చేస్తున్నాడు, వాళ్ళ నాన్న చేశాడు కాబట్టి ఇప్పుడు వాళ్ళ అబ్బాయి కూడా వచ్చి చేస్తారనే నమ్మకం. ఓకే, మరి ఇప్పటి వరకు జరిగినటువంటి అభివృద్ధి ఏం లేదా? ఇప్పటి వరకు ఏం చేస్తాడు ఆయన? పరిపాలన లేడుగా. అంటే ఇప్పుడున్న వాళ్ళు, ఇప్పటి వరకు చేసిన వాళ్ళు, ఇప్పటి వరకు చేసిన వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళ పరిపాలన వాళ్ళు. మాకేం చేయటం లేదు సాయం, మీకేం జరగలేదు. మాకేం అన్యాయం జరుగుతుంది కానీ మాకు చేయటం. ఓకే, మీరు ఎవరికి ఓటు వేయాలనుకుంటున్నారు? ఆనంద బాబు. ఎందుకని? చంద్రబాబు బాగా చేస్తున్నాని. మీకేమన్నా అలాంటివి స్కీమ్లు అవన్నీ మీకు హెల్ప్ అయ్యాయా? ఏమండి, మాది మెటీరియా చింతలపాలెం అని బోర్డులకి ఆయన సోలార్లు పెట్టి ఆయన వచ్చినాకనే కదా. మరి ముసలి వాళ్ళకు పింఛన్లు 2,000 ఇస్తున్నాయి కదా. దానివల్ల రోడ్లు, సిమెంట్ రోడ్లు, శాలక రోడ్లు బాగా అభివృద్ధి చేస్తున్నాయి. కానీ అందుకని అన్నబాబుకి అర్థం అనుకున్నాం. మీరు ఎవరికి ఓటు వేయాలనుకుంటున్నారు? ఇక్కడ నర్సరావుపేటలో జరిగినటువంటి అభివృద్ధి ఏ విధంగా ఉంది? ఇక ముందు అభివృద్ధి ఏ విధంగా జరుగుతుంది? మీరు నమ్మే నాయకుడు ఖచ్చితంగా చేస్తాడనే హామీ మీకు ఇచ్చారా? మీకు అటువంటి భరోసా ఉందా? ఈ రోజున విజ్ఞత కలిగిన ఏ వ్యక్తి అయినా సరే తెలుగుదేశం పార్టీకే ఓటేయాలనుకుంటారు. ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ, ఈ రోజును చూస్తే సంక్షేమ కార్యక్రమాలు కానీ, ఇవన్నీ కూడా ప్రతి ఇల్లు లబ్ధి పొందిన పరిస్థితే. ఈ రోజున ఏ ఇంటికి వెళ్ళినా సరే ఆ ఇంట్లో ఎవరో ఒకళ్ళు ఏదో ఒక లబ్ధి పొంది కార్యక్రమాలు, ఈ సంక్షేమ కార్యక్రమాల ద్వారా లబ్ధి పొందే ఉంటారు ప్రతి ఇంటికి కూడా. అలాగే రాబోయే కాలంలో కూడా ఇప్పుడున్నటువంటి నదులు కానివ్వండి, నదుల అనుసంధానము, ఈ వాటరు, ఇవన్నింటినీ చూస్తే కంపల్సరీ కూడా చంద్రబాబు నాయుడు గారి మీద పూర్తి నమ్మకం ఉంది. అలాగే నర్సరావుపేటలో ఉన్నటువంటి చదలవాడ అరవింద్ బాబు గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, మంచి డాక్టరు, బీసీ కులానికి సంబంధించినటువంటి వ్యక్తి, ప్రజలతో మమేకమైనటువంటి మంచి వ్యక్తి. కనుక మేమందరం కూడా తెలుగుదేశం పార్టీకి సైకిల్ గుర్తుగా ఓట్లేయాలని నిర్ణయించుకున్నాం. అదే పందాలో మేమే కాదు, మాకు తెలిసిన ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధి జరగాలి అంటే సైకిల్ గుర్తుగా ఓటేయాలని కూడా మేము ప్రచారం కూడా చేస్తూ ఉన్నాం. ఓకే అండి, తప్పకుండా. తాతగారు, మీరు ఎవరికి ఓటేయాలనుకుంటున్నారు? నేను మటుకు తెలుగుదేశానికే ఓటేస్తా. ఎందుకని అంత ఖచ్చితంగా చెప్తున్నారు? అంత ఖచ్చితంగా నాకు పెన్షన్ కూడా రాదు. పెన్షన్ 66 ఏళ్ళైనా పెన్షన్ కూడా రాదు. ఆయన చేసే పనులు బట్టి ఆయన దానివల్ల తెలుసుకున్నాను నేను. అంటే మీ దృష్టికి వచ్చినటువంటి అభివృద్ధి పనులు? నాకు 66 ఏళ్ళైనా కార్డులు లేకపోయేటప్పటికి పెన్షన్ లేదు. నాకు పెన్షన్ లేదు. పెన్షను 2 సంవత్సరాల నుంచి పోరాడుతున్నా, ఇవ్వట్లేదు. ఆయన ఏదో చేస్తున్నాడు, మళ్ళీ ఆయన ఏదైనా చేస్తాడు. రేపు 55 ఏళ్ళకి ఇస్తానంటున్నాడు. నాకు పెన్షన్ కంపల్సరిగా వస్తుంది అని దానికోసం వేస్తున్నా. జగన్ 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 ముఖ్యమంత్రి కావాలా? అందరు బాగుంటుంది, తగదలు ఉండవు. మంచి చెప్పిన మాట ఒకటి కూడా బాగలేదు. అంటే వైఎస్ఆర్సీపీ వస్తే రౌడీజం కూడా వస్తుందని? ఏం రాదు, రౌడీ ఏం రాదు. మంచితనం వస్తుంది, తగదాలు ఉండవు. మంచినీళ్ళు ఇవ్వాలా, మాకు ఏమి ఇవ్వాలా? అసలు చెప్పిన మాట అన్ని అబద్ధాలే. వైసీపీ జగన్ రావాలా? గోపిరెడ్డి జగన్ ముఖ్యమంత్రి కావాలా? గోపిరెడ్డి ఎమ్మెల్యే కావాలా? నర్సరావుపేట బ్రహ్మాండంగా బాగుపడాలా? అభివృద్ధి చెందాలంటే జగన్ ముఖ్యమంత్రి కావాలా? గోపిరెడ్డి ఎమ్మెల్యేగా ఉండాలా? మీరు ఎవరికి ఓటేయాలనుకుంటున్నారు? గోపిరెడ్డి రావాలా, జగన్ ముఖ్యమంత్రి కావాలా, దేశం బాగుపడాలంటే అది అంతవరకే. ఊరక ఇవన్నీ కళ్ళ మాట చెబుతున్నాడు. జై జగన్. మరి టీడీపీ కార్యకర్తలు కూడా ఉన్నారు, వారి అభిప్రాయం ఏ విధంగా ఉందో ఒకసారి తెలుసుకుందాం. అమ్మా, మీరు టీడీపీ కోసం పొద్దున్న నుంచి రాత్రి వరకు ప్రచారంలో భాగంలో తిరుగుతూ ఉన్నారు. ఎందుకు ఇంత నమ్మకం? ఎందుకు వారి వైపుని ఎందుకు పనిచేస్తున్నారు? బాబు గారు వస్తే మా కష్టాలు తీరుతాయి. 200 రూపాయలు పింఛన్ని 2000 చేశారు. మనిషి ఇంట్లో ఏదైనా అయిపోతే ఎత్తుక్కోకుండా అప్పటికప్పుడు మట్టి ఖర్చులకు 5000 ఇస్తున్నారు. ఆడవాళ్ళకి పసుపు కింద 20,000 వేశారు.
రైతులకు రుణమాఫీ చేశారు, రోడ్లు చేశారు, లేని వాళ్ళకి ఇల్లు ఇచ్చారు, ఖాళీ స్థలం ఉంటే ఇళ్ళకి కప్పేసుకోవడానికి డబ్బులు ఇచ్చారు. అంతా చాలా బాగా చేస్తున్నారమ్మా. మళ్ళీ మళ్ళీ బాబే కావాలి, మా చంద్రబాబు నాయుడే కావాలి. మీరండి? అభివృద్ధి పనులు జరగాలంటే తెలుగుదేశం ప్రభుత్వం ఏ అభివృద్ధి పనులైనా మన నరసరావుపేట నియోజకవర్గంలో చుట్టుపక్కల గ్రామాలలో కానీ మన నరసరావుపేట కానీ అభివృద్ధి చెందిందంటే ఒక్క తెలుగుదేశం ప్రభుత్వం చేసిన అభివృద్ధి. మేము తాగే మంచినీళ్ళు కానీ, నడిసే సిమెంట్ రోడ్డు కానీ, కోటప్పకొండ ఘాట్ రోడ్డు కానీ, స్టేడియం నిర్మాణం కానీ, గవర్నమెంట్ హాస్పిటల్ కానీ, పచ్చని చెట్లు కానీ, ఇలా అభివృద్ధి పనులు జరిగిందంటే ఒక తెలుగుదేశం ప్రభుత్వం. అందుకే మళ్ళీ వాళ్ళే రావాలి, వాళ్ళ పాలనే మాకు కావాలి. నేను ఈడ పుట్టి ఈడ పెరిగానమ్మా. నా చిన్నతనంలో నీళ్ళకి మేము ఎంతో అగసాట్లు పడ్డాం. కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మాకు రేపు మాపులు నీళ్లు కావాల్సి వస్తున్నాయి. మాకు ఏ కష్టాలు లేవు. మమ్మల్ని చల్లగా చూసే తండ్రి చంద్రబాబు నాయుడు ఒక్కడేనమ్మా. నీ పేరమ్మా? నా పేరు సుబ్బులండి. మరి ఇంత ఎండలో ఇక్కడ ఓటు వేయడానికనో లేకపోతే ప్రచారానికనో తిరుగుతున్నావు కదా, ఎందుకని? ఎవరికి ఓటేద్దామని? చంద్రబాబు. అవునా, ఎందుకని? ఎందుకనంటే ఇంకా జరక్క ఏం జరగట్లేదు అంటే ఇప్పుడు వరకు నీకు ఏం జరిగింది? ఇంకా ముందు కూడా చంద్రబాబు ఏం చేస్తాడు అనుకుంటున్నావు? మనం 2000 ఇచ్చాడు కదా, మమ్మల్ని బాగా చూస్తే మేము ఆయనకే ఓటేస్తాం. అవునా, మరి ఇప్పుడు నర్సరావుపేట నుంచి టీడీపీ క్యాండిడేట్ అరవింద్ బాబు గారు వచ్చారు, మరి ఆయన ఏం చేస్తారని? ఏం చేస్తారు? మాకు మంచి చేస్తాడని అనుకుంటున్నాం. అంటే నీకు ఇప్పటి వరకు పెన్షన్ అయితే వస్తుంది. ఓకే, మీరు ఎవరికి వేయాలనుకుంటున్నారు? మేము టీడీపీకి వేయాలనుకుంటున్నాం. టీడీపీకి వేయాలనుకుంటున్నారు, ఎందుకని? ఎందుకంటే మంచి నాయకుడు కాబట్టి మేము అరవింద్ బాబు గారికి పెద్ద ఫ్యాను, అందుకని వేయాలనుకుంటున్నాం. అంటే ఎందుకు పెద్ద ఫ్యాన్? ఇంకా ఆయన ఏం చేయలేదు కదా. పనులు చేస్తాడు కాబట్టి, మంచి మనస్తత్వం ఉంది కాబట్టి ఆయనకి వేయాలనుకుంటున్నాం. అంటే మీ ఇంట్లో కానీ మీకు కానీ ఏమైనా ఇప్పుడు వరకు అందినటువంటి కుంకుమ డబ్బులు మా అమ్మకి పసుపు కుంకుమ కింద 20,000 వచ్చినాయి. చంద్రబాబు గారు మంచి ఫలితాలు చేస్తున్నారు కాబట్టి మళ్ళీ చంద్రబాబు గారిని గెలిపేయాలనుకుంటున్నాం. సో ఇలా ఉంది ఇక్కడ పరిస్థితి. నర్సరావుపేటలో ఆల్మోస్ట్ మనకి టీడీపీ హవా ఎక్కువ కనిపిస్తోంది. అయినప్పటికీ కూడా చాలామంది అటు ఇటు అంటే అన్ని పార్టీల వైపు మొగ్గు చూపిస్తున్నారు. ఇప్పటి వరకు అభివృద్ధి చెందిన దానికంటే కూడా వచ్చేవాళ్ళు ఇంకా అభివృద్ధి చేస్తారేమో అనే నమ్మకంతో అటు ఇటుగా ఆలోచిస్తున్నారు. మరి ఇక్కడ టీడీపీ ఎమ్మెల్యే క్యాండిడేట్గా నుంచినటువంటి చదలవాడ అరవింద్ బాబుకు కాస్త మెజారిటీ ఎక్కువగానే కనిపిస్తోంది. ఏదేమైనా ఎలక్షన్స్ వరకు వెయిట్ చేయాలి. ఎలక్షన్స్ తర్వాత కౌంటింగ్ రోజున అసలు ఎవరు ఏంటి, ఎవరికి పట్టం కట్టారు అనేది మాత్రం మనకి వాళ్ళ భవితవ్యం అనేది బయటపడుతుంది.